మొదటిసారి మాల వేసుకునే వాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన ఈ వీడియో అసలు శబరిమలకి వెళ్ళే దారి ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో ఫుల్గా చూసేద్దాం రండి. పంబా నది నొక్కదాన్ని చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, కనిపించలేదు వీడియోకి. ఒకవేళ తప్పిపోయినా అక్కడ నీరు భాషలో ఎలా చెప్తాను అనుకో మైకుల్లో, సో బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పంబా నదిలో దిగి స్నానం ఆడాక అయితే మనం ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు పడేస్తూ ఉంటాం. పంబా నదిలో మునిగితే పాపాలు పోతాయి అని వస్త్రాలు వదిలేస్తారు, కానీ అలా చేయకండి. స్టార్టింగ్లోనే పంబా నది దాటాక ఇలా అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర అయితే బొమ్మల రూపంలో చూపిస్తారు. అక్కడ పందలరాజుకి అయ్యప్ప స్వామి ఇది ఎలా దొరికాడు. ఇది గణేష్ టెంపుల్ దగ్గర వినాయకుడికి ఒక కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఎక్కడైతే పోలీస్ చెకింగ్ అయితే ఉంది, ఇక్కడ మనం అదే దర్శనానికి టికెట్ అయితే బుక్ చేసుకుంటాం కదా, ఆ టికెట్ను వాళ్ళకి ఇస్తే వాళ్ళు స్కాన్ చేసి ఆ స్కాన్ ఓకే అయితే మన లోపల పంపిస్తారు, లేదంటే బయటకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే మన యాత్ర స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 2 ఏళ్ళు చెబుతున్నాడు, రై అని చెప్తున్నారు. క్రౌడ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ఎక్కే వాళ్ళు ఎక్కుతూనే ఉంటారు, దిగే వాళ్ళు దిగుతూనే ఉంటారు. అయితే ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది. మణికంఠ స్వామి మాత్రం మామూలుగా లేదు. మా కనీసం చూడండి, గురుస్వామికి సేవలు చేసుకుంటున్నాడు. నడవలేకపోతున్నాడని దగ్గరుండి మరి తీస్తున్నాడు. వచ్చేసాం అపాచీ మేడే. మనకైతే ఎక్కడికెక్కడ బోర్డులు ఉంటాయి, మనం ఎంత దూరం వచ్చాం, ఎక్కడి దాకా వచ్చామని ఇక్కడ చూపించినట్టుగా బోర్డులు. ఎవరైనా నడవలేని వాళ్ళు, అలాగే ఏజ్ అయిపోయిన తర్వాత మాలేసుకుంటారు కదా ఆడవాళ్ళు, స్వామిని చూడడానికి ఎదుగో ఇవి కనిపిస్తున్నాయి. వీటిని డోలి అంటారు. డోళ్ళు అరుస్తూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు నలుగురు కలిసి ఒకరిని మోసుకొని వెళ్తూ ఉంటారు, ఇలా నడవలేని వాళ్ళని. మన స్వాములు అయితే హాయ్ చెప్తున్నారు చూడండి ఒకసారి. వాళ్ళ భాషలో చూడండి. వీళ్ళు జోష్ మీద అప్పుడే స్టార్ట్ అయ్యారు కదా, ఏమనిపించదు. కాస్త ముందుకెళ్తే మెత్తపడతారు అనుకోండి, నడిచి 40 మంది దాకా వచ్చాము. మా ఊరు స్వాములు అందరం కలిపి ఒక బస్సు మాట్లాడుకొని మొత్తం వాళ్ళే ఫుడ్ బెడ్ మొత్తం అంతా అక్కడే. ఇదిగో ఎక్కడికక్కడ బోర్డులు. నీలిమల బోటం దగ్గర ఉన్నాం. ఇదివరకు అయితే మరి దారుణం ఉండేవి, ఇప్పుడు కొంచెం బండ్లు పరిచి బాగా కొంచెం పర్లేదు ఇదివరకు మీద. కానీ ఎక్కడం మాత్రం జాగ్రత్తగా ఎక్కాలి, జాగ్రత్త ఏం లేదు. ఇలా నిలువుగా ఉంటుంది. ఎక్కడికక్కడ మెట్లు అయితే ఉండవు, ఎక్కడో కొన్ని చోట్ల మెట్లు ఉంటాయి, కొన్ని చోట్ల మెట్లు ఉండవు. చూడండి అసలు బయట వాతావరణం ఎంత కూల్గా ఉందో. అంత కొండలు కదా, చెట్లు పచ్చని ఆ వాతావరణం. ఇలా ఎక్కడికక్కడ వాటర్ ట్యాప్స్ అయితే ఉన్నాయి. దాని మీద కూడా 6 లాంగ్వేజ్ల్లో రాసి ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మనకు ఆ 3 వచ్చు. వాటిలో కూడా కథ మిగిలిన మనకు తెలీదు. ఇలా పైన బోర్డ్స్ అయితే ఉంటాయి. 6 నెంబర్ బోర్డు చెప్పాను కదా, డోల్ అని. ఇందాక నడవలేని వాళ్ళని తీసుకెళ్తారని, సేమ్ ఇదే పొజిషను. అక్కడ మెట్లు కూడా ఉండవు ఎక్కడానికి, కానీ వాళ్ళు చూడండి ఎలా ఎక్కుతున్నారు. కాసేపు నన్ను చూసి స్టన్ అయిపోయాను. అసలు ఆపకుండా వెళ్ళిపోతూనే ఉన్నారు. వెళ్ళినట్టే ఉన్నారు, కానీ సన్నగా ఉన్నారు చూడటానికి, కానీ మూసేస్తున్నారు నలుగురు కలిసి. ఆ నడవటం కూడా ఇబ్బందిగా ఉండిద్ది, కానీ అంత బరువు మోస్తున్నారంటే చాలా కష్టం. కొంచెం ముందుకు రాగానే స్టెప్స్ అయితే ఉన్నాయి, బాగా నీట్గా చేశారు. ఇదివరకు అంత బాగాలేవు, కానీ ఈ మధ్య కొంచెం దీన్ని కూడా పట్టించుకుంటున్నాడు కేరళ వాళ్ళు. ఆదాయం ఎక్కువ వస్తుంది కదా, తప్పదు. 10వ నెంబర్ బోర్డుకి అయితే వచ్చేసాం. ఇలా ఆ బోర్డుల దగ్గర షెడ్లు ఉంటాయి. ఆ షెడ్లో కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఏదైనా వానపడిన ఉండటానికి ఆ షెడ్లు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మనకైతే ఇబ్బంది ఉండదు ఎక్కడికక్కడ. అక్కడక్కడ ఏందో వాటర్ పోస్తున్నారు, ఏందో ఈ కనుక్కుందాం ఆగండి. ఏంటివి వాటర్? నేను సుక్కు వెళ్ళం బాగానే ఉన్నాయి తాగడానికి. మా మణికంఠ స్వామి చూడండి, ప్రశాంతంగా ముందు వచ్చి కూర్చొని హాయ్ హాయ్ అని పిలుస్తున్నాడు. ఇక్కడికి రాగానే 4-5 రకాల అట్టికాయలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఎర్రగా, ఒకటి పచ్చగా, ఇన్ని రకాలు ఉన్నాయి. ఏది తినాలో కూడా అర్థం కావట్లే. మళ్ళీ ఎట్టుంటాయో కూడా తెలియదు. ఇదిగో ఈ బజ్జీలు అవన్నీ ఉన్నాయి, టిఫిన్ టైపు. అవి తిందాం అనుకున్నారనుకో మీరు అయిపోతారు, ఎందుకంటే అది కొబ్బరి నూనెతో చేసింది, మీరు తినలేరు. ఎక్కడికక్కడ ఫ్రూట్స్, ఇదిగో పుచ్చకాయలు, అలాగే కీరా దోసకాయ కోసేస్తారు. లేదా కూల్ డ్రింక్స్, సోడా, గ్లూకోజ్ వాటర్ అవి తాగటమే.
ఇదిగో మా పవన్ సార్ ముందే వచ్చాడు, వాళ్ళ నాన్న కోసం ఆగి ఉన్నాడు. అది చెబుతున్నాడు. ఇక్కడ ఏదో తినే ఐటమ్ ఉంది, ఏందో కూడా తెలియట్లేదు. ఇక్కడ రాసింది అపాచి మేడే ఉండా హైపాడ్ అంట. మా సాములు ముందే వచ్చి హాయ్ చెబుతున్నారు. నేనే వీడియో కోసం ముందే వచ్చానని నేను అనుకున్నా, కానీ వాళ్ళు ముందే వచ్చి హాయ్ చెబుతున్నారు. ఇక ఎక్కడికక్కడైతే షాపులు ఉంటాయి, కాయలు ఇలా అన్నీ పెట్టేసి ఉంటాయి. వచ్చేసాం 14వ బోర్డు దాకా. ఇలా ఎక్కడికక్కడ బోర్డు ఉంటుంది, ఆ బోర్డు దగ్గర 3 షెడ్లు వేసి ఉంటాయి. ఇలా నడుచుకుంటూ పోవటమే వచ్చినంత దూరం. బాత్రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి, లెటిన్స్ 6 లాంగ్వేజెస్, 1 2 3 కదా 6 లాంగ్వేజ్. మా స్వాములు వెనకబడ్డారు, వెనకబడిన స్వాముల కోసం ఆగి కూర్చున్నాం ఇక్కడ నుంచి. మా మణికంఠ స్వామి చూడండి, అసలు మామూలుగా లేదు, గోల గోల చేస్తుంది. అయితే అందరూ అయితే రావడం వచ్చేసింది, ప్యాకప్ అవుతున్నాం ఇప్పుడే. అంతా ఇరుముళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు రెడీ అయ్యాం వెళ్ళటానికి. అందరూ వచ్చే కలిసి కట్టుగా వెళ్ళడానికి వచ్చేసాం. నడుచుకుంటూ ఇలా వచ్చేయడమే. రోడ్డు అంతా రోడ్డు లాగే ఉండదు, మెట్లు లాగే ఉండదు. ఒకసారి సదరం, ఒకసారి మెట్లు ఉంటాయి. అదిగోండి వచ్చారు గురుస్వామి, ఆ మధ్యలో ఉన్నాడు పొట్టిగా, ఆయనే మా గురుస్వామి. 16వ పడి ఆయనే మాకంతా దవ చూపించింది. ఇంకో సాంగ్ ఉన్నాడు, వీడియోలో వస్తాడు, చెప్తాను ఆ సాంగ్ గురించి కూడా. మా గురుస్వామి అయితే గ్లూకోజ్లు మింగుతున్నాడు, టపా టపా అని బిల్లలు మింగినట్టే మింగుతున్నాడు. అయితే పైకి కార్లు కూడా వస్తాయి, మహేంద్ర వాడియే అవన్నీ. కింద నుంచి పైకి అసలు ఎంత ఎత్తు పుల్లుకున్నా కూడా ఎక్కేస్తాయి. ఇదిగోండి మా రెండో గురుస్వామి, అంత ఒళ్ళు మీద కూడా వెనక తగ్గకుండా నడుచుకుంటూ వస్తున్నాడు చూడండి మా గురుస్వామి. ఇదిగోండి ఇంకో గురుస్వామి నడవలేకపోతుంటే 2 కన్నిస్వాములు ఎత్తుకొని మరి వస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏందో చెప్పండి అసలు. మా అచ్చిస్వామి ఎవరు పట్టినా 2 లోపటమే. ఇదిగో కనిపించేది నేనే. వీడియో ఏడన్నా ఒకసారి అన్న కనపడాలి కానీ పక్కన స్వామికి ఇచ్చి వీడియో తీయించాను. నేను 4వ పడి గత స్వామిని. అదిగా బోర్డు కనిపిస్తుంది కదా, అపాచి మేడే టాప్, పైకి అయితే వచ్చాం. అలా నడుచుకుంటూ వెళ్తుంటే ముందు అయితే ఒక స్వామి కొబ్బరి చెట్టు తీసుకొని వెళ్తున్నాడు. అది 18వ పడి అంటే ఏం లేదు, 18వసారి అయితే అలా చెట్టు తీసుకెళ్తారు. అది ఎందుకు నాడతారో నాకు తెలియదు, మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దారిలో అయితే ఇదిగో ఇలా పక్కన ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫ్రీ ఫిజియోథెరపీ క్లినిక్ అంట. ఏదన్నా కాళ్ళు బొల్లు నొప్పిగా ఉన్నట్లయితే లోపలికి వెళ్తే వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తారు వెంటనే రికవర్ అవ్వడానికి కోసం. అయితే కెమెరా తీసుకొని ఫోన్ తీసుకొని వెళ్తున్నానని చెప్పి నన్ను లోపల రానిలేదు. 6 భాషల్లో అయితే పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా కొంచెం చదువు వచ్చిండే చాలు ఈజీగా రానియచ్చు అనమాట. ఓ పక్క తింటానే పుచ్చకాయ నమ్ముతున్నాడు మా స్వామి చూడండి. అసలు హేమంత్ స్వామి మా గురుస్వామి అసలు ఆగకుండా మెల్లగా నడుచుకుంటానే వెళ్తున్నాడు, కానీ ఆగను కూడా ఆగట్లేదు. మళ్ళీ అయితే నడవలేను అనుకున్నాడేమో కానీ. మాటల్లోనే వచ్చేసాను నడుచుకుంటే మెల్లగానే. 15వ బోర్డు దగ్గరికి. 15వ బోర్డు వచ్చిందంటే గమ్యస్థానానికి దగ్గర అయినట్టే లెక్క. ఇక్కడ నుంచి శరంగుత్తి దగ్గరికి వచ్చాం. శరంగుత్తి అయ్యప్ప స్వామి మహేషిని సంహరించగా మాలికాపురత్తమ్మగా ఆమె అవతారం అవుతుంది. అప్పుడు ఆమె పెళ్లి చేసుకోమని అడిగితే, నన్ను ఏ సంవత్సరం అయితే అయ్యప్ప స్వాములు చూడటానికి ఇక్కడ రారో కన్నిస్వాములు, ఆ సంవత్సరం పెళ్లి చేసుకుంటా అని మాటిస్తాడు. అయితే కన్నిస్వాములు ఎరిమేల్లో కొన్న బాణాలు తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టంటే ఆగేం కొట్టరు, అలా ఇసిరేసి కొడతారు. మెల్లగా కొడతాం అంటే అంతమందికి సరిపోదు. రావటం, దండం పెట్టుకోవడం, కొట్టేయడం, పక్కకు వచ్చేయడమే. ఇంకా అంతలో వాళ్ళతో పాటు తెచ్చుకున్న బాణాలని ఇదిగో ఇక కనిపిస్తుంది నేను కొట్టేసి చూపిస్తాను మీకు. ఇలా కాయ తీసుకొని ఇసిరేయడమే, కింద ఆగి కొడతాం అలాంటివి ఏమి ఉండవు. కొట్టుగా పడిన చూడు ఎన్ని కాయలు ఉన్నాయి, అదే శరంగుత్తి. మనతో పాటు తెచ్చుకున్న కన్నిస్వాములు తనతో పాటు తెచ్చుకున్న బాణాలను ఇక్కడ గుస్తారు. మాలికాపురత్తమ్మ ఏనుగు మీద వచ్చి చూసి అది ఆ బాణాలను చూసి నిరాశగా వెంతిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. కొబ్బరికాయలు అయితే చూడండి అసలు ఎట్ట కొడుతున్నారు, టపా టపా. కాసేపు ఉంటే ఆడ నించుంటే వీడియోకి నాకు తెలియదు. వచ్చేసాం 16వ బోర్డు. ఇక్కడ నుంచి చాలా నియరెస్ట్. నాకు తెలిసి 15 బోర్డుల దాకా నడుచుకుంటూ వస్తే చాలు. ఇంకా అక్కడి నుంచి చదరంగానే ఉండిద్ది, మెట్లు ఎగుడు దిగుడు ఏముండదు. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయింది. అలాగే పార్ట్ 1 పార్ట్ 2 తీయటం కూడా అనవసరం అనిపించింది, కానీ అందుకని కొంచెం ఎండ్ నుంచి ఫార్వర్డ్ అయితే లాగాను, కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను.
నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. అంటే ముందు వెళ్ళిపోయామనుకో తప్పిపోతే ఏముండదు, అందుకని అందరిని కలుపుకొని వెళ్ళాలి. మీరు కూడా మొదటిసారి అయితే అలా వెళ్ళిపోకండి, మనకు తెలిసిందేలే అని. ఇక్కడ నుంచి మాత్రం క్రౌడ్ మామూలుగా ఉండదు. ట్రాక్టర్లు ఎక్కడం చూసి బెత్తరపోతారు మీరు ఒకసారి చూస్తే మాత్రం. మీతో పాటు చిన్నపిల్లలు వచ్చేటట్టయితే ఇది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో ఇలా చేతికి బ్యాండ్ వేస్తారంట, తప్పిపోతే ఈజీగా రికవర్ చేయడానికి దాని మీద ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇక్కడ బార్గేట్స్లోకి వచ్చామంటే చాలు, ఇక్కడ నుంచి కిలోమీటర్ల పొరుగున ఇలా జనాలు ఉంటారు. ఇగో కనిపిస్తుంది చూసారా గేటు మధ్యలో, ఇలాంటి గేట్లు అడ్డం వేసేసి పెడతారు. మళ్ళీ కాసేపటికి ఒక 10 నిమిషాలకు, ఒక 20 నిమిషాలకు, ఒక అరగంటకు వదులుతారు. ఒకేసారి అయితే వదలరు, స్టెప్పులుగా. అక్కడ పోలీసులు చూడండి, డ్యూటీ అయిపోయిన వాళ్ళు కూడా పాపం నడుచుకుంటానే వెళ్ళిపోతున్నారు కిందకి. తప్పదు కదా. నాకు కనపడే క్యూ చూడండి, అసలు మామూలుగా ఉండదు. క్యూ ఖాళీ అయిపోయింది, ఇంకో క్యూ వస్తుంది. కనిపించే మెట్లు ఎక్కేస్తే ఇంకా డైరెక్ట్గా 18 మెట్లు అయితే కనిపిస్తాయి మనకి. అసలు క్యూ చూడండి, అసలు ఒకటి ఖాళీ అయ్యేలోపు ఇంకోటి, ఒకటి ఖాళీ అయ్యేలోపు ఇంకోటి, అలా వస్తూనే ఉంటాయి, జనాలతో ఫిల్ అవుతూనే ఉంటాయి. డ్యూటీ మైండ్గా 18 మెట్లు ఫైనల్గా అయ్యప్ప స్వామి దేవస్థానానికి అయితే వచ్చేసాం. అదిగో గుడి బ్యాక్ సైడ్. ఒకసారి మనల్ని అలా పైకి ఎక్కించి గుడి చుట్టూ ఒక రౌండ్ తిప్పి మళ్ళీ గుడి ముందుకు తీసుకెళ్తారు. అక్కడ క్రౌడ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. గుడి బ్యాక్ సైడ్ ఇదంతా. ఈ కనిపించేదే మాల్కాపురత్తమ్మ దేవస్థానం. ఇక్కడ మనతో పాటు వచ్చి నిర్మూలిలో తీసుకొచ్చిన ఒక ఆయన్ని గుడి చుట్టూ 3 రౌండ్లు అలా తిప్పేసి వదిలేస్తారు, అంతే, కొట్టరు. ఆ తర్వాత ఇరుముడిని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న నేతితో అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి మిగిలిన కొబ్బరి చిప్పలు తీస్తాం కదా, ఆ కొబ్బరి చిప్పల్ని హోమగుండంలో వేస్తారు. నేను 4 సంవత్సరాలు వచ్చాను, ఎప్పుడు చూసినా వెలుగుతూనే ఉంది, కానీ ఎప్పుడు నాకైతే ఆరిపోయినట్టు సందర్భం కనిపించలేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టండి. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టేయండి.
ఈశ్వరి